దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాలపు షార్ట్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనమును నేను చదువుతున్నాను. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటి కంటే బహుశ్రేష్ఠులు కారా? 25వ వచనాన్ని చదువుకుందాం. అందువలన నేను మీతో చెప్పున్నదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చేనను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చేనను చింతింపకుడి. ఆహారం కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు ప్రపంచ ప్రజలను దృష్టిలో పెట్టుకొని మరి విశేషముగా ఆయనను అనుసరిస్తున్నటువంటి ఆయన సొత్తైన ప్రజలతో మాట్లాడుతున్న విలువైనటువంటి ఈ మాటను మనం గమనించినట్లయితే ఏమంటున్నాడు చూడండి. నేను మీతో చెప్పినదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చేనను, ఏమి ధరించుకుందుమో అని దేహమును గూర్చేనను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహము గొప్పవి కావా? నిజమే. కాబట్టి మనము గత 2 దినముల నుంచి చింత గురించినటువంటి విషయాలను పరిశుద్ధ గ్రంథముల నుండి పరిశీలన చేస్తూ వస్తున్నాం. కాబట్టి దేని గురించి అయినను మనము చింతింపకూడదని దేవాది దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు నీకు ఏ విధమైన చింత ఉన్నప్పటికీ వాటిని గురించి చింతింపకుండా అవన్నీ కూడా దేవునికి వదిలేసి దేవుని చిత్తమును మనం జరిగిస్తూ ముందుకు వెళ్ళినప్పుడు తప్పకుండా దేవుడు ఆ విషయాలలో తన కృపను అనుగ్రహించి మనల్ని పోషిస్తాడు, వస్త్రములను ధరింపజేస్తాడు, ప్రాణమును కాపాడుతాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయనుగాక. దేవుడిలా దీవించునుగాక. వందనాలు.